ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ఉదయకాలపు శుభములండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఆయన యొక్క సజీవుల లెక్కలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్న విధానమును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము 54వ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి విరోధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అకారణంగానే మన మీద అసూయపడుతుంటారు. కొంతమంది మన అభివృద్ధిని ఓర్వలేకపోతుంటారు. కొంతమంది ఏదో ఒక రకమైనటువంటి నెపముతోని మన మీద యుద్ధం ప్రకటించుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, నీకు విరోధంగా, నీకు ఏ విధమైనటువంటి కక్షా విభేదము లేకున్నప్పటికీ నీకు విరోధంగా కొందరు రూపిస్తున్నటువంటి అది ఏ ఆయుధమైనా సరే అది వర్తిల్లదు అని చెప్తా ఉన్నాడు దేవుడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం నుంటే మనకు విరోధి ఎవడు? అందుకే ఇక్కడ మనము ఒకవేళ 15వ వచనం చూసినట్టయితే, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడు వారు నీ పక్షము వారగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ జనులు గుంపు కూడినా కూడా ఆయన వల్ల, దేవుని వలన గుంపు కూడారు అంటున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సెలవు లేనిది ఒక వెంట్రుక నల్లగైనను తెల్లగైనను కాదు అని అంటున్నాడు దేవుడు. మరి మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి గుండా మనం వెళ్తున్నామంటే ఆయన అనుమతి లేనిది రాదు. అనుమతించినటువంటి దేవుడు మనల్ని ఆ శ్రమ గుండా మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు తిరిగి ఆ పరిస్థితులన్నిటిలో నుండి కూడా విడిపించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నీకు విరోధంగా ఎవరైతే గుంపు కూడుతారో వాళ్ళు నా వల్ల కూడరు, ఒకవేళ కూడినా కూడా వాళ్ళందరూ కూడా నీ పక్షం వారగుదురు అంటున్నాడు. ఎంత అద్భుతం అండి! నిజంగా దేవుణ్ణి కలిగి ఉండడం మనకెంతో ధన్యత. అందుకే దేవుని వాక్యంలో ఉంది, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. మరి ఆయనను మనం కలిగి ఉండడమే మనకు ధన్యత. ఎందుకంటే మన దేవుడు ఏ రోజు కూడా మనల్ని ఉపవాసం ఉంచాడు, ఏ రోజు కూడా శత్రువుల చేతికి మనల్ని అప్పగించాడు, ఏ రోజు కూడా ఆయన సెలవు లేనిది ఏది కాదండి. మనకు అనిపిస్తుండొచ్చు కొన్నిసార్లు, మరి అమ్మ కొంతమంది హతసాక్షులుగా మార్చబడుతున్నారు కదా, మరి వారు హతసాక్షులు అయిపోతున్నారు, వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు కదా, మరి ఎట్లా? అది కూడా దేవుడు అనుమతిస్తాడంటే ఎస్, దేవుడు అనుమతిస్తాడు. అది ఎంత ధన్యత అండి, హతసాక్షిగా మారడం అనేది. నిజంగా ఆయన కృప మాత్రమే అది. హల్లెలూయా. అయితే ఏ జనులైతే మనకు విరోధంగా గుంపు కూడతారో ఆ గుంపు కూడినటువంటి జనులంతా కూడా మన పక్షం వారైతారంట. అందుకే దావీదు అంటాడు కదా, దేవా నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు అంటాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు కొంతమంది మన మీద అకారణంగానే మనల్ని ఏం చేస్తుంటారంటే, మనం తక్కువ స్థాయిలో ఉండాలని ఆశపడతారు. ఎప్పుడు చూసినా వీళ్ళు కొంచెం కింది స్థాయిలో ఉండాలి, మేమే మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు. మీరు గమనించారో లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ ముందు దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు అంటున్నాడు. నా జీవితంలో చాలా చూశాను అలాంటి. మరి వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండాలని వాళ్ళు అనుకోవడం, దేవుని మహదైశ్వర్యమును బట్టి, ఆయన మహోన్నతమైన కృపను బట్టి ఒక మెట్టు నేను ఎక్కువగానే ఉండడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కూడా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి నీకు విరోధి ఎవడు? నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్తిల్లదని ఆయన వాక్యం సెలవిస్తుండగా, మరి దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ఖచ్చితంగా ఆయన కృప నేను ఆవరించి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే నువ్వు చేయవలసిన అంశం ఏంటంటే, ప్రభా నువ్వు నాతో ఉండు, నాతో రా, నాలో ఉండు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు నీతో ఖచ్చితంగా ఉంటాడండి. దేవుడు నీ యొక్క ప్రతి మొరను ఆలకిస్తాడు. ఆయన నిజంగా మొరపెట్టు వారి మొరను ఆలకించకుండా ఉండలేని దేవుడు. కానీ చాలాసార్లు ఏం చేస్తామంటే, మనమే అధికారాన్ని చేతిలోకి తీసుకొని మనం ఫైట్ చేయాలనుకుంటాం.
మనమే వాళ్ళు ఒకటంటే నేను కనీసం సగమైన అనలేనా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం మనం. వాళ్ళు ఇన్ని మాటలు అన్నారండి, అన్నీ మాటలు అన్నారండి, నన్ను ఇట్లా చేశారండి, అట్లా చేశారండి అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే గొడవకి దిగుతామండి. కానీ ప్రేమైన దేవుని బిడ్డ, ఆ గొడవలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి, దేవుడు ముఖ్యంగా మనం గొడవ పడకూడదు. ఎందుకు అని అంటే మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు కదా. మనం గొడవ పడడం వల్ల అక్కడ విరోధం ఎక్కువైతుంది కానీ ఇంకేమీ లేదు అక్కడ ఫలితం. కాబట్టి మనం గొడవ పడకుండా దేవుని మీద మనం ఆధారపడ్డట్టయితే దేవుడు ఖచ్చితంగా మన పక్షంలో న్యాయం చేస్తాడండి. ఖచ్చితం. ఒకవేళ మనకు న్యాయం చేయనట్టు అని అనిపించినప్పటికీ కూడా మనము దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏదో ఒక రూపకంగా ఏదో ఒక రోజున నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే ఖచ్చితంగా దేవుడు నీ పక్షంలో వాళ్ళతో వాదిస్తాడు తప్పకుండా. మనకు అర్థం కాదు కానీ కొన్నాళ్ళ తర్వాత దాని ఫలితం మనం చూస్తాం, అప్పుడు సంతోషిస్తాం. హల్లెలూయా. మరి ఈరోజు నీ జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలియదు. ఎంతమంది నీకు గుంపుగా నిన్ను చూసి కావాలని పనికి మారిన చెడ్డ మాటలు నీ మీద పలుకుతున్నారేమో. ఒకవేళ నిన్ను చూసి ఎంతోమంది రకరకాలుగా అసూయపడుతున్నారేమో, నీ అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారేమో. నువ్వు ఏ పని చేసినా నీకు ఎప్పటికీ ఏదో ఒక మాట అంటూ నీకు గాయం చేస్తున్నారేమో. దేవుని వాక్యం ఉంది కదా, భీతి నీకు దూరంగా ఉంటుంది, నోటి మాట చేత నీకు నొప్పి తగలదు అంటున్నాడు. ఒకవేళ నీకు అలా అనిపిస్తుంటే నువ్వు పోరాడకు, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాళ్ళు నీకు దూరం అవుతారు. నువ్వు పోరాడకు, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా వాళ్ళ నుండి దూరం వెళ్ళిపోతారు. సహాయం చేసే దేవుడు మన దేవుడు. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధం యెహోవాది, ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయన నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్తిల్లకుండా చేయని దేవుడు. మరి అట్టి కృప చేత మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల యేసయ్యా నీకు స్తోత్రం. ప్రేమించి ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నీకు విరోధంగా రూపించిన ఆయుధం వర్ధిల్లదన్నావు. నిత్య నిబంధన నీతో చేసి మేము ముందుకు సాగుతుండగా తండ్రి మా పక్షంలో నువ్వు ఉండి అయ్యా మా మీదకి వస్తున్న ప్రతి విపత్తును మీ నామంలో తొలగించి ప్రతి విధమైన విరోధ భావం కలిగిన వారందరినీ కూడా మీ నామంలో క్షమించి ప్రభా వారిని మేము కూడా ప్రేమించగల మనసును మాకు అనుగ్రహించండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు ఎవరైతే మా పట్ల విరోధంను కలిగి అసూయను కలిగి ప్రభు రకరకాలైనటువంటి నెపములతో మా మీద కక్ష కట్టి ఉంటున్నారు, అట్టి బిడ్డలందరినీ కూడా మీ నామంలో మార్చండి అయ్యా. మరి ప్రభు పగ తీర్చుకుంటా నీ పని అన్నావు నాయన, నీకు స్తోత్రం. మీరే పగ తీర్చుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మేము మాట్లాడితే మేము చేస్తే అది వీలు కాని విషయం నాయన, నీకు స్తోత్రం. నువ్వైతే పరిపూర్ణమైన జడ్జిమెంట్ ఇచ్చే దేవుడు కనుక నువ్వే కార్యం చేసి మనం ప్రార్థిస్తూ ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.